హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు సింపుల్ అండ్ ఈజీగా చికెన్ కర్రీని ఎలా చేసుకోవాలో బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసుకునే విధంగా ఉంటుంది. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని 3 to 4 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొద్దిగా హీట్ అయ్యాక మనం చాప్ చేసుకున్న పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు మీలో చాలామంది నా టెస్ట్ మనీ కోసం అడుగుతున్నారు. నేను త్వరలో దాన్ని కూడా షేర్ చేయాలనుకుంటున్నాను. ఇప్పుడు మనం ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేగుతున్నప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా రెడీ చేసుకొని ఉంచుకోవాలి. ఇవి కొంచెం వేగిన తర్వాత మనం అప్పుడు దాన్ని యాడ్ చేయొచ్చు. ఉల్లిపాయ త్వరగా వేగాలంటే ఇందులో కొంచెం మనం సాల్ట్ అండ్ పసుపుని కూడా యాడ్ చేయాలి. ఆ రెండు యాడ్ చేస్తే ఈజీగా మనకి ఉల్లిపాయలు అనేవి మగ్గుతాయి. ఉల్లిపాయలు మగ్గితేనే మనకి గ్రేవీ అనేది ఉంటుంది. సో రెండు వేసి బాగా ఇలాగా వేయించుకోవాలి. ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ బాగా వేగిన తర్వాత మనం ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేయొచ్చు. 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేద్దాము. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత ఈ విధంగా మనం కలుపుకోవాలి. ఒక 2-3 సార్లు మొత్తం అంతా కలిసే వరకు, వేగే వరకు కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత బాగా వేగేలో నేను 1/2 kg చికెన్ని ముందుగా ఆయిల్, సాల్ట్, కారం వేసి బాగా ఉడికించాలి. అంటే దానిలో ఉన్న వాటర్ మొత్తం పోయేటట్టు ఈ విధంగా మనం ఉడికించిన 1/2 kg చికెన్ని సైడ్కి పెట్టుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయ బాగా వేగిన తర్వాత ఇందులో మనం టమాటోస్ని కూడా యాడ్ చేసుకొని మొత్తం కలుపుకోవాలి. బాగా వేగిన తర్వాత మనం ముందుగా బాయిల్ చేసుకున్న చికెన్ కూడా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని ఈ విధంగా మొత్తం కలుపుకోవాలి. 2 minutes అలా కలుపుతూ ఉండాలి, అది మాడిపోకుండా ఉంటుంది. ఇప్పుడు మనం ఇందులో కారాన్ని, సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. చూసి వేసుకోండి, ఎందుకంటే మనం ముందుగా బాయిల్ చేసినప్పుడు అలాగే ఉల్లిపాయ వేగినప్పుడు కూడా సాల్ట్ని యాడ్ చేసాము. నేనైతే 2 tablespoon కారం అండ్ అలాగే 1 స్పూన్ సాల్ట్ని యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసిన తర్వాత 3 అంటే ముక్కలకి కారం, సాల్ట్ అంటుకునే విధంగా మనం కలుపుతూ ఉండాలి, అది మాడిపోకుండా. ఇప్పుడు మనం ఇందులో 1 glass ఆఫ్ వాటర్ కూడా యాడ్ చేయాలి. మనకి గ్రేవీగా చక్కగా అన్నంలోకి, చపాతీలోకి తినే విధంగా ఉండాలంటే మనం ఇందులో 1 glass ఆఫ్ వాటర్ని కూడా యాడ్ చేయాలి. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మనం వాటర్ అనేది యాడ్ చేయొచ్చు. వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి అటు ఇటు కదిపేసి మనం మూత అనేది పెట్టేసుకోవచ్చు. చికెన్ని మనం ముందుగా బాయిల్ చేయటం వల్ల యూజ్ ఏంటంటే మనకి ముక్క అనేది విడకుండా ఉంటుంది, అలాగే త్వరగా మనకి కర్రీ అనేది అయిపోద్ది. ఇప్పుడు మనం ఇందులో కొత్తిమీర, కరివేపాకు కూడా యాడ్ చేసుకోవచ్చు. కొత్తిమీర, కరివేపాకు యాడ్ చేసుకొని ఒక 2 minutes మొత్తం అంతా కలుపుతూ ఉండాలి. ఇప్పుడు మనకి ఎంత గ్రేవీ కావాలో అంత గ్రేవీ వచ్చే వరకు బాగా ఉడికించుకోవాలి. నాకైతే కాస్త ఒక 2 minutes ఉడికితే చాలు, ఎందుకంటే మేము ఇంట్లో ఉండేది ఇద్దరే కాబట్టి. ఈ విధంగా ఉడికిన తర్వాత మనం దీన్ని సిమ్లో పెట్టుకొని ఒక 2 minutes అనేది ఉడికించుకోవాలి. చూసారా, చాలా టేస్టీగా, ఈజీగా ఒక 5 minutesలో మనం కర్రీ అనేది అయిపోతుంది. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి, చాలా రుచిగా ఉంటుంది. మనం ఇప్పుడు స్టవ్ అనేది ఆఫ్ చేసుకోవచ్చు. ఫైనల్లీ చికెన్ కర్రీ ఈజ్ రెడీ. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.